విద్యార్థులకు శుభోదయం తెలియజేస్తూ ఈరోజు మనం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మొదటి పాఠం ప్రత్యక్ష దైవాల పాఠం ఉంది కదా, అందులోని 2వ పద్యము అంటే ప్రతిపదార్థానికి వచ్చేటువంటి 2వ పద్యము ప్రతిపదార్థము భావం ఈరోజు మనం తెలుసుకుందాం. పద్యం చూసినట్లయితే, అనుపమ మెట్టి వారలకు నందదు ధర్మ పదంబు ధాత్రిలో విను 10,000 విస్తృత ధర్మ పరాయణుడుండు కలుగుండో సందీయము కోరి సనాతన ధర్మమూది యవ్వనికి నీకున్ పోలే బుధవత్సల ఇట్లు చరింపవచ్చునే. ఇక ప్రతిపదార్థాన్ని చూసినట్లయితే, బుధవత్సల పండితులచే ఆదరింపబడే ఓ ధర్మవ్యాధుడా విను, ఆలకించు. ధాత్రిలో ఈ భూమిపై ధర్మపదంబు ధర్మ మార్గం అనుపమ సాటి లేనిది ఎట్టి వారలకు ఎవరికైనాను అందదు, సులభంగా అర్థం కాదు కదా. 10,000 మందిలో ఒక్కరు విస్తృత ప్రసిద్ధి చెందిన ధర్మపరాయణుడు, ధర్మాన్ని పాటించే గొప్ప వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు. కలుగుడు ప్లస్ ఓ ఉంటాడో, కలుగుండడు ప్లస్ ఓ ఉండడో, సందేహం అనేది ఉన్నది. కోరి ప్రయత్నించి చూడగా ఇట్లు ఈ విధంగా సనాతన ధర్మము, ప్రాచీన ధర్మము ఏదైతే ఉందో అది ఊది బాగా తెలుసుకొని ఎవరికైనా నీకున్ పోలెన్ నీవు ఆచరిస్తున్న విధంగా నీవు ఆచరించి ఆ సనాతన ధర్మం మార్గంగా నడుచుతున్నట్లుగా చరింపవచ్చునే. ప్రవర్తించడం సాధ్యమో కాదు. అంత గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి సనాతన ధర్మంలో చక్కగా నడుచుకుంటూ తల్లిదండ్రులను చక్కగా చూసుకున్నటువంటి గొప్ప వాడు ధర్మవ్యాధుడు అనమాట. ఇక భావం చూసినట్లయితే జ్ఞానుల చేత ఆరాధింపబడే ఓ ధర్మవ్యాధుడా, ధర్మ మార్గం సాటి లేనిది. భూమిపై నివసించే 10,000 మందిలో ఏ ఒక్కడైనా ధర్మ ఆచరణకు పూనుకుంటాడో లేదో సందేహమే. నీలాగా ప్రయత్నపూర్వకంగా ధర్మాన్ని ప్రమాణంగా స్వీకరించి ఆచరించేవాడు ఉండడు. చూశారు కదా, అంటే ధర్మ మార్గము, ధర్మపదము చక్కగా ఆచరించి పాటించిన వాడికి ఎప్పటికీ కూడా మంచే జరుగుతుంది అని ఈ పద్యం యొక్క విన్నారు కదా విద్యార్థులారా. నేను చెప్పినటువంటి పద్యము ప్రతిపదార్థము మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా భావము మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి అందరూ కూడా ఒక్క షేర్ చేసి జస్ట్ లైక్ చేస్తారని ఆశిస్తూ అందరికీ కూడా ధన్యవాదములు. బాయ్.